సౌత్ ఇండియన్ ఫెస్టివల్ భోగి మంటలతో మొదలై సంక్రాంతితో సంబరాలు జరుపుకుని కనుమతో కనుల విందు చేస్తుందండి. దాని తర్వాత వచ్చే ఫెస్టివలే కొండ చుట్టూ. ఈ కొండ చుట్టూ చాలా ఏరియాస్ లో ఉండకపోవచ్చు, బట్ మా సైడ్ అంటే చిత్తూరు డిస్టిక్ సైడ్ అయితే ఈ కొండ చుట్టూ అనేది చాలా ఫేమస్ అండి. ఈ ఫెస్టివల్ కి చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వారి గ్రామ దేవతల్ని ట్రాక్టర్ల మీద ఊరేగించుకుంటూ వచ్చి ఈ కొండ చుట్టూ అనే ప్రాంతం దగ్గర అయితే కాసేపు ఉంచుతారు. ఈ రోజు మొత్తం ఇక్కడైతే చాలా రద్దీగా ఉంటది. ఈ ఫెస్టివల్ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 o'clock వరకు జరుగుతుంది. వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టేసి చివరి వరకు చూడండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈరోజు నేను నా చిన్ననాటి ఫ్రెండ్ సురేష్ వచ్చాము. మా బైక్ని ఇక్కడ పార్క్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా కాస్త ముందుకెళ్ళామంటే ఆల్రెడీ చాలామంది పార్క్ చేసేస్తున్నారు వాళ్ళ కార్లు కానీ బైక్స్ కానీ. ఇంకొకటి ఇంకాస్త టైం అయిందంటే ఇక్కడి నుంచి మన బైక్ తీసుకువెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రద్దీగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఒక సేఫెస్ట్ ప్లేస్లో వెళ్ళేసి ఈ బైక్ని పార్క్ చేసేసి మనం అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయనేది మీకు క్లియర్గా వివరిస్తాను, రండి. అలా బైక్ పార్క్ చేసేసి కాస్త ముందుకు రాగానే గుడి నుంచి కిలోమీటర్ల దూరంలో నుంచి షాపింగ్స్ అంతా మొదలైపోయాయి. చూస్తున్నారు కదా, బెల్ట్లు, వ్యాలెట్లు, అవి ఇవి ఏవేవో అమ్ముతున్నారు. ఇక్కడైతే చూడండి పానీపూరి బండి. ఈ ఐటమ్స్ అన్ని రెగ్యులర్గా మనకు మార్కెట్లో దొరికేవే, కానీ ఈరోజు ఇక్కడ స్పెషల్ కాబట్టి వాళ్ళంతా ఇక్కడైతే తెచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ ఉండే ఏ ఐటమ్ కానీ ఏ స్పెషల్గా ఉండేదైతే కాదు, మనకు రెగ్యులర్గా కొనేవే. బట్ ఈరోజు ఇక్కడే అన్నీ ఒకే చోట ఉంటాయి, అదే స్పెషల్. ఇక్కడ మట్టితో చేసిన బొమ్మలు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. ఎవరికైనా ఇంట్లో మంచిగా షోకేస్ కానీ ఉంటే ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఈ మట్టి బొమ్మలు చాలా ట్రెడిషనల్గా చాలా ఆథెంటిక్గా ఉన్నాయి. ప్రతి ఒక్క బొమ్మలోనూ జీవం అలానే ఉట్టిపడుతుంది. ఇక్కడైతే చూడండి ఇద్దరు చంటి పిల్లలు ఎంత బాగా కూర్చున్నారో. వెనకైతే చూడండి లాఫింగ్ బుద్ధ, అలాగే దాని వెనక చూడండి రామచిలక అంటాం కదా అది, దాని వెనకైతే చూడండి లాఫింగ్ బుద్ధ, అలాగే వినాయక స్వామి. ఆ వినాయక స్వామి వెనకైతే చూడండి బ్లాక్ కలర్ లో ఒక వినాయక స్వామి, అలాగే మెడలో దండ గోల్డ్ రంగులో ఉంది, చాలా బాగుందండి చూడడానికి. ఆ వెనక రోలో చూడండి మన సాంప్రదాయంగా లేడీస్, ఒక ఆమె అయితే బిందుతో నీళ్లు పట్టుకుపోతున్నట్టు, ఎంత బాగుందో కదా. సురేష్ వీటిలో ఏదో బొమ్మ కొనాలని అనుకుంటున్నాడు, అందుకే నేనైతే దీని ప్రైస్ అడిగాను. 100 రూపీస్ చెప్పాడు. నాకైతే వర్త్ అనిపించింది. అంత కష్టపడి వాళ్ళు చేతితో చేసి ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్ వేస్తారు కదండి, వాళ్ళ కష్టానికైనా మనం 100 రూపాయలు ఇవ్వచ్చు. మనోడు మధ్యలో పెళ్ళానికి ఫోన్ చేసి ఈ బొమ్మలు కొందామా వద్దని పర్మిషన్ అడుగుతున్నాడు. చాలా కామెడీగా అనిపించింది. జస్ట్ కిడ్డింగ్ అని, జస్ట్ చెప్తున్నాడు ఎటువంటి బొమ్మ కావాలని. పెళ్ళయ్యాక ఎటువంటి వారాలైనా పెళ్ళాలకు దాసులు కావాల్సిందే. ఈ బొమ్మ అయితే చూడండి 250 రూపీస్ చెప్పింది. చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఈ మొత్తం తిరిగి చూసేసాక చివరికి వచ్చి ఇక్కడైతే బొమ్మలు కొనుక్కుందాము. ఇప్పుడే కొన్నామనుకోండి అవి మనతో పాటు తిప్పుకు తిరగలేం కదా, అది చాలా వెయిట్ ఉన్నాయి. ఎందుకంటే మట్టితో చేసినవి కదండి, చాలా చాలా వెయిట్ ఉంది. ఇంకొకటి మనం ఇలా దాన్ని తీసుకు వెళ్తూ ఉంటే ఇరిగి కూడా పోవచ్చు కాస్త ఎక్కువ కదలడం వల్ల. ఇక్కడైతే చూడండి మొత్తం పింగాణి వస్తువులు ఉన్నాయి. ఈ పింగాణి వస్తువుల్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుందండి. మన చిన్నతనంలో మన అమ్మోళ్ళు అప్పట్లో ఎవ్రీ ఇయర్ మామిడికాయలతో కానీ అలాగే నిమ్మకాయలతో కానీ ఊరికాయలు వేసేటోళ్ళు. అవి 1 year మొత్తం నిల్వ చేయాలి కదండి. అలాంటప్పుడు ఇటువంటి పింగాణిలో అటువంటిది వాటిని నిల్వ చేసేవాళ్ళు. వాటిని మనం జాడీలు అని కూడా అనేటోళ్ళము. ఈ మూత చుట్టూ ఓ గుడ్డ కప్పి దాన్ని పురిదారంతో చుట్టేసేటోళ్ళు అనమాట, బాగా కట్టి పెట్టేటోళ్ళు, ఏమి దాని లోపలికి దూరకుండా. అవైతే చాలా బాగుండేవండి. ఇయర్ మొత్తం ఉంటది కానీ ఎప్పుడు చెడిపోయేది కాదు. బట్ కింద ఒక్కసారి పడిందంటే టప్పని సౌండ్ వచ్చి అలా ఒక్కసారి పగిలిపోయేది. నాకైతే ఆ రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఇప్పట్లో మనకు ఊరిగాయలు కూడా ఇన్స్టెంట్ గా దొరికిపోతున్నాయి కదా. ఈ ఫ్లవర్ పాట్స్ చూడండి ఎంత బాగున్నాయో, షోకేస్ లో ఉంచుకుంటే ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. మరి పక్కనే బేబీ డాల్స్ కూడా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారండి. పెళ్లి కూతురులా ముస్తాబాయి ఉన్నారు. అదే చాలా మంది నీడిల్స్ మార్చరు కదా. ఈ పిల్లోడు ఇక్కడ టాటూలు వేస్తాడంట. ఒక్క టాటూకి వచ్చి 300 రూపీస్ చెప్తున్నాడని. దట్ మీన్ 1 ఇంచ్ సైజుకి 300 రూపీస్. ఎన్ని రోజులు ఉంటుంది నొప్పి? ఆ టైం ఉండదు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో నొప్పి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదిరా సూరి ఓమా? ఇది ఈ ఓమా? ఈ ఓం
బాగుందిరా. పక్కనే నల్ల చెరుకులు ఉందండి. ఈ సంక్రాంతి నల్ల చెరుకులు ఒకటే తిన్నాను. ఎందుకంటే నల్ల చెరుకులు రేట్ ఎక్కువ అని చెప్పేసి మా ఏరియాలో ఈసారి ఎక్కువ అమ్మలేదు. లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ తిన్నామని ఎక్కడ చూసినా ఈ చెరుకులు ఉండేవి. బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి అయితే అలా దొరకలేదు. మొత్తానికి మా సూరిగాడికి టాటూ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఓమని సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ కనిపిస్తుంది కదా, మార్క్ చేశాడు కదా వాడి చేయి పైన. అక్కడైతే ఓమని వేస్తారంటండి. చూడాలి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. మాక్సిమం చిన్నపిల్లల అందరి చేతిలోనూ ఇటువంటి బెలూన్ ఒకటి ఉందండి. ఈ రోజు ఈ బెలూన్స్ వాళ్ళకి ఫుల్ సేల్స్ అనుకుంటున్నాను. పండగ చేసుకుంటారు మరి. ఎందుకో నాకు ఈ టాటూలు అంటే చాలా భయం అండి. వాళ్ళు యూజ్ చేసే ఇంకు టాటూ వేసేటప్పుడు అలా గుచ్చుతారు కదండి లోపలికి, మన బ్లడ్ లో ఎక్కడ కలుస్తుందో అని నాకు డౌట్. బట్ ఈ పిల్లోడైతే ఓకే అండి, చాలా నెమ్మదిగానే వేస్తున్నాడు. తనకైతే పెద్దగా నొప్పి లేదంట. ఇప్పుడైతే జస్ట్ మార్కే చేస్తున్నాడండి. ఇంకోటి నీడిల్ కూడా మన ముందే కొత్త తీసాడండి. చూడాలి సూర్యగాడి టాటూ ఫైనల్ గా ఎలా వస్తుందో. అలా టాటూ వేయించుకుని మళ్ళీ దండయాత్రను అయితే మొదలు పెట్టాము. చూసారా జనం ఎంత అయ్యారో. మేము వచ్చినైతే 5:30కి, ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఎక్కడ చూసినా జనం ఉన్నారు. ఇక్కడైతే చూడండి ఓ బెలూను ఎలా ఊగుతుందో. ఒక చిన్న బుడ్డోడు దీన్ని పట్టుకున్నాడండి. చాలా అందంగా ఉండింది. వాళ్ళ లేత మనసులకి ఈ అందమైన బెలూన్స్ ఎంత బాగున్నాయో. ఈ బెలూన్స్ అయితే చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ లో ఎంత బాగుందో. మనం ఎయిర్ బబుల్స్ వదులుతాం కదా, అలానే ఉందండి. చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. రే ఒక్కటివ్వండిరా నాకు కూడా, నేను చిన్నపిల్లని అయిపోతాను. ఇక్కడ అన్ని చిరుతిండ్లు ఉన్నాయి. బొరుగులతో మసాలాలన్నీ మిక్స్ చేసి అవి మిగతా ఏవో ఉన్నాయి. తినాలంటే చాలా భయంగా ఉంది. మనం అసలే అల్సర్ పేషెంట్ కదా. ఇతనైతే చిప్స్ వేస్తున్నాడండి. మనం గెంచిగడ్డలతో తయారు చేస్తాం కదా, అటువంటి చిప్స్ చాలా టెంప్టీగా ఉన్నాయి. చూస్తుంటే అయితే చాలా క్రిస్పీగా ఉంది. చాలా మంది దీన్ని కొనుక్కుని తింటున్నారు. దానికి కాస్త ఉప్పు కారం రెండు కలిపేస్తున్నాడండి. ఇదైతే మన మసాలా బొరుగులు అనమాట. ఇక్కడ ఈ మసాలా బొరుగులు చాలా ఫేమస్ గా దొరుకుతున్నాయి. ఇది కూడా చాలా ఎక్కువ మంది చిన్నపిల్లలు అయితే మరీను దీన్ని కొనుక్కుని తినేస్తున్నారు. ఇదే అండి నేను చెప్పింది. మన గెంచిగడ్డతో తయారు చేస్తున్న చిప్స్ అసలు తయారు చేస్తుంటేనే చూడడానికి చాలా అందంగా ఉందండి. ఆ తయారీ విధానం కూడా. వెరీ గుడ్. అస్సలు ఫుల్ క్రౌడ్ గా ఉంది. ఇతను ఎవరో చూడండి పాపం, ఇంత క్రౌడ్ లో కూడా ముందర ఒక సంచి పెట్టుకుని బైక్ ని తోలుకెళ్తున్నారు. ఈ అమ్మాయిలు చూడండి ఆ కొమ్ములు లాంటిది అమ్ముతున్నారు. అది భలే వెలుగుతుందండి. వీళ్ళని చూస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. నన్ను చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీడియో కూడా దీన్ని కూడా వీడియో తీస్తున్నారని చెప్పేసి. ఈ అంకుల్ అయితే చూడండి ఏంది అదే పరిస్థితి. రెడ్ కొమ్ములు భలే ఉన్నాయండి ఇవైతే. వెంటనే కొనేసి ఆ కొమ్ముల్ని మన తలకి తగిలించుకోవాలనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి మొత్తం లైటింగ్ బొమ్మలు అనమాట. కుక్క పిల్లలు, ఇది అంబ్రల్లాలు కూడా ఉన్నాయి. అవి కూడా లైటింగే మొత్తం అండి. ఇంకా ఈ లారీలు కానీ బస్సులు లాంటి చిన్న చిన్న బొమ్మలు ఇవైతే చూడండి స్టిక్స్ లెక్క ఉంటాయి కదా, ఆ బొమ్మలు చాలా మంచిగా వెలుగుతున్నాయండి. ఇవైతే చూడడానికి సూపర్ గా ఉంది. ఇతనైతే చూడండి
ముందర ఒక జోబి లాంటిది పెట్టుకుని దాంట్లో కుక్కేసి మరి అమ్మేస్తున్నాడు. ఇది బాహుబలి కత్తి అండి. బట్ బాహుబలి కత్తి వెలగదు, ఇదైతే వెలుగుతుంది. చాలా కామెడీగా ఉందండి చూడడానికి. ఇక్కడైతే డిఫరెంట్ కారాలు అమ్ముతున్నారు. ఈ జనాభాకి కారాల పైన మమకారం ఎక్కువైపోయిందండి. ఈ జనాభాలో ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళాలంటే పద్మవ్యూహం నుండి బయటపడినట్టే. అంత ఈజీ కాదండి. బాహుబలిలో యుద్ధాన్నైనా గెలవచ్చు కానీ ఈ జనాభా దాటుకుని ఆ పక్కకు వెళ్ళడం అంత ఈజీ కాదు. కానీ మనం దీన్ని ఎలాగైనా సాధించాలండి, లేకపోతే మన వంశం పరువు పోతుంది. రండి యుద్ధంలో లుంగి ఎగ్గట్ట మరీ దూకేస్తాము. ఈ యుద్ధం చేయడానికి అక్కడ వెలుగుతున్న కత్తిని ఒక దాన్ని తీసుకురావాల్సిందండి, మర్చిపోయాను మరి. ఆమె భాష ఒక్క ముక్క అర్థమైంటే మీ మీద ఒట్టండి, అస్సలు అర్థం అవ్వట్లేదు. వీటినే కొండ భాష అంటారేమో మరి. ప్రపంచంలో వాళ్ళ భాషకి లిపి లేదండి. మీరు కాకుంటే గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి, వాళ్ళ భాషని వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. దానికి పర్టికులర్ లిపి అంటూ ఏదీ లేదు. రే సూరి, నేను నిన్ను ఎత్తకుతా ఉన్నా. ఎక్కడ రే, నువ్వు టాటూ దగ్గర నిలబడిపోతా ఉన్నావు. నేను ఓపిక్గా వీడియోలు తీసుకుంటుంటే సూర్యగాడు మిస్ అయిపోయాడండి. వాడు ఎక్కడ టాటూ షాప్ కనిపిస్తే అక్కడ నిలబడిపోతున్నాడు. వాడికి ఎందుకు మరి ఈ టాటూలు పిచ్చి. అయినా ఆల్రెడీ టాటూ వేసుకునేసాలండి, ఇంక వేసుకునే పరిస్థితి అయితే లేదు. ఇదంతా కిడ్స్ జోన్ లో ఉందండి. ఇక్కడైతే చూడండి రంగులు రాట్నం, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. దాని వెనకే చూడండి పైన అక్కడి నుంచి అలా జారుకుంటూ వచ్చేస్తున్నారు. మనం అయితే ఓ కాలంలో జారేడు బండ ఆడేటోళ్ళం కదండి. మనం అంతా 80s కిడ్ కదా, అప్పట్లో ఇవేవి లేవు. చూడడానికి చాలా బాగుంది. ఈ నైట్ టైంలో ఆ లైటింగ్ కి చాలా సూపర్ ఫీలింగ్ అనిపించింది. బట్ ఈ క్రౌడ్ మధ్య అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంది, కాబట్టి దూరం నుంచి తీసేస్తున్నాను. పిల్లలు చూడండి ఎక్కి ఎక్కి అలా పడిపోతున్నారు. నాకు ఇలా ఆడుతుంటే చాలా భయం వేస్తుందండి, ఒకరిపైన ఒకరు పడిపోతే ఎలా అని చెప్పేసి. ఇక్కడ నెమల పించాలు అమ్ముతున్నారు, చాలా బాగుంది. ఒకప్పట్లో మన బుక్స్లలో ఈ నెమల పించాలను పెట్టుకుని అది పిల్లలు పెడతాయని చాలా కాలం వెయిట్ చేసేటోళ్ళం. అది పెట్టదులేండి, బట్ మనకు అప్పట్లో అదొక నమ్మకం. అప్పట్లో మన పెద్దోళ్ళు దాని బుక్స్ లో పెట్టుకుంటే చాలా బాగా చదువు వచ్చేది అనేటోళ్ళు, కాబట్టి దానివల్ల కూడా మన బుక్స్ లో పెట్టుకునేటోళ్ళం. బట్ ఎంత పెట్టుకున్నా మన చదువులు అంతంత మాత్రమే తగలడ్డాయండి. ఇప్పటి వరకు చూసిన టాయ్స్ అన్నిట్లోనూ ఈ టాయ్స్ అయితే నాకు సూపర్ గా నచ్చిందండి. ఈ బేబీ డాల్స్ ఉన్నాయి, అద్రిపోయిందండి. మీరు ఓ లుక్ వేసుకోండి, అబ్బబ్బా ఒక్కొక్కటి ఒక్కో అందం అండి. చూడండి ఎంత బాగుందో. 2 కళ్ళు చాలలేదండి వీటిని చూడడానికి, చాలా బాగుందండి. మా చిట్టిగాడు గాని ఈ రోజు నాతో పాటు వచ్చుంటే ఆ బొమ్మలు మొత్తాన్ని కొనిచ్చమనేటోడు. లక్కీలీ తనని ఈ రోజు తీసుకురాలేదు. ఇప్పుడే ఓ పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అంత క్వాలిటీ లేదండి, ఎక్కువ మంది క్రౌడ్ అయిపోవడం వల్ల వాళ్ళు పానీపూరి కూడా సరిగ్గా వేయట్లేదు. బట్ ఎనీవే సురేష్ అప్పటి నుంచి పానీపూరి టేస్ట్ చేయాలంటున్నాడు కాబట్టి ఈ రోజు అయితే ఈ పానీపూరిని మనం టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇచ్చే పానీపూరి మనకే, తిన్నాక కలుస్తానండి మీతో పాటు. ఇప్పుడే పానీపూరి తినేయడం అయిపోయింది, మళ్ళీ యుద్ధానికైతే సిద్ధమయ్యాం మేము. రండి ఈ క్రౌడ్ లో మనం కలిసిపోదాం అలా. ఈ గేమ్ అందరికీ తెలిసే ఉంటది. మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ రింగ్ లాంటిది ఇస్తారు. ఆ రింగ్ లాంటి దాన్ని మన వేటి పైన ఒక దానిపైన వేయాలి. మనకు లక్ ఉంటే ఏదన్నా తగులుద్ది, అది మనకి ఇస్తారనమాట. మనకు లక్కు ఎప్పుడు ఉండదు కాబట్టి నేనైతే ఈ ఆట ఆడట్లేదు. రండి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి, ఇవేనండి
ఒకప్పట్లో శ్రీకృష్ణదేవరాయ కాలంలో రోడ్ల పైనే వజ్రాలు వైడూర్యాలు అమ్మేటోళ్ళంట. ఆ కాలం వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడైతే వీటిని అమ్ముతున్నారు. పిల్లలు వెనకబడుట, ఆదాయం 10 ఖర్చు 20 అవుతున్నాయా? ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోరిన అమావాస్య, పౌర్ణమి, గ్రహణ రోజులలో ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు. విన్నారా? మీ ఆదాయం 10, వ్యయం 20 అయితే అతను చెప్తున్న రింగ్స్ కానీ వేసుకున్నారంటే ఆదాయం 20 అవుతుంది, వ్యయం 10 అవుతుంది. మీరైతే రిచ్ అవుతారనమాట. ఊరంతా తిరిగేసి ఇక్కడైతే నిలబడ్డామండి. మనం ఫస్ట్ వీడియోలో అక్కడైతే మట్టి బొమ్మలను చూపించాం కదా, ఆ మట్టి బొమ్మల కన్నా ఇక్కడ చూస్తున్న బొమ్మలు అయితే చాలా అందంగా ఉన్నాయి. అలా కాసేపు చూడాలనిపిస్తుంది. అందుకే అలా నిలబడిపోయాము. మీరు ఓ లుక్ వేసుకోండి. ఇది బాగుంది, చిన్నదే. ఇది బాగుంది, చిన్న ఏనుగు పిల్ల కదా, ఇది సూపర్. మరి మట్టిగా లేకుండా కరెక్ట్ గా ఉంది. ఇక్కడ బొమ్మలు చాలా బాగున్నాయి. మేమైతే ఇక్కడే పర్చేస్ చేయాలని డిసైడ్ అయిపోయాము. సూరిగాడు ఆల్రెడీ పర్చేస్ మొదలు పెట్టేశారు. చూస్తున్నాం ఏ బొమ్మలు బాగున్నాయా, ఏవి తీసుకున్నామా అని చెప్పేసి. రండి, మా పర్చేజ్ని మీరు చూసి అలా ఆనందించండి. ఈ 2 బొమ్మలు అయితే కొన్నామండి. ఒకటైతే రామచిలకల సెట్, ఇంకోటి అయితే లేడీస్ కుండను అలా పెట్టుకుని అందంగా నిలబడి ఉంటారనమాట, ఆహ్వానం పలుకుతున్నట్టు. ఆ 2 కొన్నాము. ఆ 2 మొత్తం 360 రూపీస్ అయితే చెప్పారు. కాస్త రేటు ఎక్కువ అనిపించినా కానీ ఇది గ్లాసీ టైప్లో ఉంది. చాలా మెరుస్తుందండి. మనం లైటింగ్ అని పడినప్పుడు దాని అందం మరింత బాగుంటుంది. అందుకే కొనేసాము. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 300 పెట్టుకోండి, 300. మా ఇన్ని కొన్నా కదా, 300 పెట్టుకోండి. రే ఇంకొక కవర్ అడుగురా, ఇంకొక కవర్ ఇచ్చాను, వేసుకుంటాం. ఇది వచ్చే పోతుంది. ఏనుగు బొమ్మ కూడా ఒకటి కొన్నామండి. మొత్తం కలిపి 300 రూపీస్కి అయితే ఇచ్చింది. వీఆర్ సాటిస్ఫైడ్. పట్టుకుంటుంది, నువ్వు దాంట్లో వేసుకో. ఈ బొమ్మలు చాలా డెలికేట్ గా ఉన్నాయి. పింగాణి లెక్క కింద పడిందంటే ఇరిగిపోగలవు. కాబట్టి జాగ్రత్తగా కవర్లో వేసేసుకుంటున్నాము. మేము వచ్చేటప్పుడు ఇలా పర్చేస్ చేస్తామని మేము అనుకోలేదండి. కాబట్టే మేము మాతో పాటు ఏ సంచి తెచ్చుకోలేదు. ఈ కవర్లలోనే మేము జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ అన్ని చూసేసాము, ఇంకా చూడ్డానికి ఏమీ లేదు. ఇంకొక రౌండ్ ఉంది, ఆ రౌండ్ అలా వెళ్ళిపోయి ఎగ్జిట్ అయిపోవడమే. సో వీఆర్ గుడ్. ఇక్కడ జనం అయితే చూడండి, ఇసుక వేసినా కూడా కింద రాలదు, అంత జనం ఉన్నారు. వీళ్ళ మధ్యలో నుంచి నడిచి అటు సైడ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత నేనైతే ఈ ఫెస్టివల్కి అటెండ్ అవుతున్నాను. ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో నేను ఇక్కడికి వచ్చాను. ఒకప్పట్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా పేరెంట్స్ ఏ 2 రూపాయలో 3 రూపాయలో ఇస్తే వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఓ చిన్న చెరుకు ముక్క అలాగే 2 బోండాలు కొనుక్కుని తినేసి అలా జాలీగా వెళ్ళిపోయేటోళ్ళం. మా ఊరు నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 కిలోమీటర్స్ మా ఊరి పిల్లలందరూ కలిసి అలా సరదాగా నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. ఆ రోజులన్నీ మళ్ళీ నాకు అలా గుర్తొచ్చాయి. కొన్ని ప్లేసెస్లో మన గతం తాలూకా ఆనవాళ్ళు అలా మిగిలిపోతుంటాయి. అటువంటి ఒక ప్లేసే ఇది కూడా, అటువంటి ఒక ఫెస్టివల్లే ఇది. ఆల్మోస్ట్ మనం మొత్తం ప్లేస్ని కవర్ చేసాము. ఇదే ఇంకా లాస్ట్. ఈ దారి గుండా వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళామంటే కాస్త మనకు గ్యాప్ ఉంటుంది. సో మనం అక్కడి నుంచి అటు నడుచుకుంటూ మన బైక్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ దాటడానికైతే 30 తెప్పలు పడుతున్నాము. కాస్త దూరడానికి కూడా సందు లేదు. ఎదురుగా బుడ్డోడైతే చూడండి, వాళ్ళ నాన్న భుజం పైన కూర్చుని అలా ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం క్రౌడ్ని వాడి కళ్ళతో అలా పరిశీలిస్తున్నాడు అనమాట. ఈ కపుల్ చూడండి, ఈ క్రౌడ్లో కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు. చిన్న పెద్ద ముస్లిం ముతక కొత్తగా పెళ్ళైన వాళ్ళు లవర్స్ అందరూ ఈ ఫెస్టివల్కి అటెండ్ అవుతారండి. ఇక్కడ వచ్చి ఇలా గ్యాదర్ అవుతారు. ఎందుకో మరి తెలియదు, ఇక్కడేం స్పెషల్ లేదు. బట్ ఈ క్రౌడ్ మాత్రం చాలా స్పెషల్. ఇంత క్రౌడ్ని
మన చుట్టుపక్కల ఏ ఫెస్టివల్లో కానీ మనం చూడలేము. ఎదురుగా లైటింగ్తో ఓ గుడి కనిపిస్తుంది కదా, అదే కొండ చుట్టూ మండపం. ఇంకా ఇవాళ రాత్రి 10 గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి వాళ్ళ దేవతల్ని ట్రాక్టర్ల మీదుగా ఊరేగించుకుంటూ వచ్చి ఈ కొండ చుట్టూ మండపం దగ్గర అయితే కాసేపు ఉంచుతారు. దాని తర్వాత వాళ్ళ ఊర్లకి ఆ దేవతల్ని తీసుకెళ్లిపోతారనమాట. అంతే అండి, ఇక మన కొండ చుట్టూ అయితే అయిపోయింది. మా సురేష్ కూడా కావాల్సిందంతా పర్చేస్ చేసుకున్నాడు. ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.